అయితే మీకోసం ఒక కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను నేను. ఏంటంటే నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను కదా! ఇది 2 వీడియోస్‌లో నేను కన్వర్ట్ చేసిన. కాకపోతే ఒకటే వీడియో చూపిస్తున్నా. ఆ వీడియో ఇంకా కంప్లీట్ కాలేదు. అందుకే దాన్ని వదిలేసిన. కాకపోతే ఈ వీడియో మీరు చేసుకుంటే డెఫినిట్‌గా డెమో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. డెమో వీడియో చూడండి ఇప్పుడైతే. ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! డెమో వీడియో మీకు నచ్చితే అంతే చాలు. అంతకు మించి ఏం లేదు. చిన్న లైక్ అనేది చేయండి. కొంచెం కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య ఏం చేసేవారు మీరు అందుకే చెప్తున్నాను. చిన్న లైక్ చేయండి. ఇంత కష్టపడుతున్నాం కాబట్టి నాకు కొంచెం ఫలితం అనేది రావాలి కదా! అలాగే మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తోళ్ళు వస్తే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ముందుగా ఒకటి చెప్తాను. నేను డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. అది వర్క్ చేయకపోతే మీరు డెఫినిట్‌గా ఎక్స్ఎంఎల్ ఫైల్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. అది వర్క్ అవుతది ఎక్స్ఎంఎల్ ఫైల్ నేను చెప్తున్నా కదా! దాన్ని ఇంపోర్ట్ చేసుకొని రాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఒక వీడియో చేస్తున్నాను కదా! దాన్ని కూడా వచ్చేసేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఫాలో చేసుకుంటే మీకు అర్థమవుతుంటది నేను ఏమేమి వీడియోస్ పెడుతున్నా. నేను ట్యుటోరియల్ చేస్తా కాబట్టి దాంట్లో మీకు అర్థమైపోతది. ఇది ఎక్స్ఎంఎల్ ఫైల్ గురించి. ఓకే. ఇప్పుడైతే నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాను. మీరు కూడా ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో. దాంట్లో సాంగ్ రిలేటెడ్ అయితే సాంగ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఇట్లా చేస్తూనే ఉంటది ఫ్రెండ్స్. తర్వాత ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు. నేను ఒక 2 చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక 3 చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే ఒకటి క్లిక్ చేసుకోండి. కర్వ్‌లోకెళ్ళి మీడియా కొంచెం కర్వ్‌లోకెళ్ళి దాన్నయితే యాడ్ చేసుకోవాలి. ఎట్లయితే యాడ్ అయిపోయింది కదా! ఇక్కడ కూడా కర్వ్‌లోకెళ్ళి మీడియా ఇక్కడ కూడా ఓకేనా వచ్చేసిందా? ఇక్కడ కూడా ఒకటి. ఇక్కడ నుంచి చూసుకోండి మీరు. కర్వ్‌లోకెళ్ళి మీడియా వచ్చేసిందా? ఇక్కడ వచ్చినాక ఇక్కడ ఒక ఫోటో ఉంటది. ఇది కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒకటి గ్రూప్ ఉంటది ఫ్రెండ్స్. ఈ గ్రూప్ మెయిన్. ఇక్కడ నుంచి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ చేంజ్ చేసుకోండి. డిలీట్ చేసినా సరే లేకపోతే అదే చేంజ్ చేసుకున్నా సరే. ఇట్లా కర్వ్‌లోకెళ్ళి మీడియా అంతే. ఓకేనా? వచ్చేసిందా? ఈ గ్రూప్ అయితే యాడ్ చేసుకుర్రు కదా! గ్రూప్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మళ్ళా ఫోటోస్ ఉంటాయి. ఈ ఫోటోస్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం మీరు కొంచెం టైం అయితే తీసుకోండి. ఇక్కడ ఫోటోస్ డెఫినిట్‌గా అయితే కొంచెం ఓపికతోని మీరు ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఉంటాయి. ఒక ఈడనే 10 ఉంటాయి అనుకోండి. ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటోస్ ఉంటాయి. ఇవి ఇక్కడ నుంచి ఇట్లా యాడ్ చేసుకోవాలి ఫోటోస్. నేను యాడ్ చేశాను. నాకు యాడ్ అయినాయి కదా! మీరు చేసుకోవాలి. మీ ఫోటోస్ యాడ్ ఇందాక ఎట్లా చూపించినా ఒకసారి అర్థం కాకపోతే ఒకసారి వీడియో రివైండ్ చేసుకోండి. ఓకేనా? మీకు అర్థమైతే అంతే చాలు. మీకు మొత్తం కంప్లీట్ అయిపోయినాక మీకు ఇట్లా నచ్చిన పనులు ఇట్లా అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇంకొకరితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.